ఒకవేళ ఈ అమ్మాయి ఇక్కడే ఉందంటే అప్పుడు మా పిల్లల మీద కూడా చెడు ప్రభావం పడుతుంది. సరిగ్గా చెప్పావు. ఏ విధంగా ఒక మురికి చేప మొత్తం చెరువునే నాశనం చేసేస్తుందో మేము ఈ ఊరిని అలా నాశనం కానివ్వము. వెనక్కి వెళ్ళండి. ఏం చేస్తున్నారు మీరు? వెనక్కి వెళ్ళండి. ఇక్కడ నుంచి మర్యాదగా వెళ్ళిపోండి. బాబు శివ, నువ్వు రావడం మంచిదైంది. చూడు బాబు, వీళ్ళంతా మీకు చెప్తుంటే అర్థం కావడం లేదా? మీకే చెప్పేది, వెళ్ళండి. మీ ఇళ్లకు వెళ్ళండి. మీ అందరికీ చెప్తున్నాను, గంగని ఎవరైనా పల్లెత్తే మాట అంటే నేను అస్సలు సహించను. అలా జరగడానికి నేను ఒప్పుకోను. మేము ఇక్కడికి గొడవ చేయడానికి కాదు, న్యాయం అడగడానికి వచ్చాం. ఈ గ్రామంలో పాపం జరుగుతుంటే మేము చూస్తూ ఊరుకోం. నేను చెప్పేది కాస్త ప్రశాంతంగా వినండి. చూడండి, మీరందరూ తప్పుగా అనుకుంటున్నారు. నాకు మీరు కాస్త మాట్లాడే అవకాశం ఇవ్వండి. మేము ఇక్కడికి మీ మాటలు వినడానికి రాలేదు. గుర్తుపెట్టుకోండి, మా దృష్టిలో మీరు ఈ అమ్మాయికి భర్త కానే కాదు, మఠాధ్యక్షులు. ఇలా అధర్మంగా ప్రవర్తించేవాడు గ్రామానికి మఠాధ్యక్షుడు కాకూడదు. శివ ముందు వీళ్ళు ఏమాత్రం సరిపోరు. ఇప్పుడు నేను పంచాయతీ పెద్దల సహాయం తీసుకోవాల్సిందే. అయ్యో, ఆగండి ఆగండి. మంచి చెడ్ల గురించి నిర్ణయం తీసుకునే అధికారం మీకెవరిచ్చారు? ఈ నిర్ణయాన్ని పంచాయతీ పెద్దలు తీసుకుంటారు, సరేనా?